హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి ఎలాగో చూద్దాము. దానికోసం నేను 2 టేబుల్ స్పూను పల్లీలు తీసుకొని బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని నేను 2 కట్టలు కొత్తిమీర తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటో తీసుకొని అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత వేసి మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అదే బాగా కలుపుకోవాలి. మనము ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత వేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ముందుగా పల్లీలు ఉన్నాయి కదా, అవి బరకగా గ్రైండ్ చేద్దాం. బాగా వేగిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి దానిలోని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తాలింపు కోసం అదే ప్యాన్లోని కొంచెం జీలకర్ర, తాలింపు అన్నీ వేసి వేగిన తర్వాత మీడియం సైజు 3 మిర్చి తీసుకొని వేసుకున్న తర్వాత కరివేపాకు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనకి ఎంత ఫ్రై అయితే అంతండి. అదే లాస్ట్ కట్టేసిన తర్వాత కొంచెం ఇంగువ వేసి మనం గ్రైండ్ చేసింది ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్.